సుమతి మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వాడికి కూడా మేలు చేయడమే గొప్పదని. చీమలు పెట్టిన పుట్టెలు పాముల కిరవైనట్లు పామరుడు తగన్. హేమంబు గూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. తాత్పర్యం: సుమతి చిన్నమైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టెలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తాత్పర్యం: సుమతి తనలోని కోపమే తన శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష దయ చుట్టము. తన సంతోషమే తనలోని సంతోషమే స్వర్గము, తన దుఃఖమే అదే తనకు నరకము. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తులది ఎట్లన్నన్. తెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. తాత్పర్యం: సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. తాత్పర్యం: సుమతి ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి అది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. తాత్పర్యం: సుమతి నేను బలవంతుడిని, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని తీసిపారేయడం అంత మంచిది కాదు. ఎంతో బలం గల పాము కూడా చిన్నమైన చీమల చేత ప్రాణాలు కోల్పోతున్నది కదా. ఊరిమి గల దినములలో నేరములెన్నడు గలగ నేరవు మరియా. ఊరిమి సంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం: స్నేహము ప్రేమ బాగున ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేవి కనిపించవు, కానీ ఏ కారణం చేతనైనా ఆ స్నేహము లేదా ప్రేమ ద్వేషంగా మారితే ఎదుటి వారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. లాభు గలవాని కంటేను భావింపగ నీతిపరుడు బలవంతుడవు. గ్రావంబంతా గజమ్మును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. తాత్పర్యం: సుమతి లావు